తెలుగు, ఉర్దూ, మరాఠీ భాషల్లో వార్తలు ప్రసారం చేసే ఒకే ఒక్క ఛానల్ ANN, వన్ అండ్ ఓన్లీ. మహాపత్రిక, దమ్మున్న వార్తల వేదిక. హైదరాబాద్ నమస్తే, వెల్కమ్ టు ANN. నేను లక్ష్మీనాగ్ నర్హర్ సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. మధ్యాహ్నం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమావేశం. 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు సీఎం దిశానిర్దేశం. నేడు కడియం శ్రీహరి కేసు విచారణ. అనర్హత వేటు పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్. దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు. హైదరాబాద్లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర 1,61,580. బొలివియాలో ఘోర విమాన ప్రమాదం. కరెన్సీ నోట్లను తరలిస్తుండగా కూలిన విమానం, 15 మంది మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో విషాదం నెలకొంది. బొలివియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికి సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలివియా సెంట్రల్ బ్యాంకు నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. బొలివియా రాజధాని లాపాస్ సమీపంలో ఎల్ ఆల్టో నగరంలో విషాదం నెలకొంది. బొలివియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపంతో కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది మరణించగా 30 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. విమానం బొలివియా సెంట్రల్ బ్యాంక్ నుంచి కొత్త నోట్లను తీసుకుని వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. Las primeras personas que han visto el avión estrellarse se han acercado supuestamente para ayudar. Sí, es de la FAB. Es avión de la FAB, dicen de la FAB, no sé la verdad, pero acaban de llegar los militares de la FAB.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో పరిపాలనకు మరింత వేగవంతం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం కానున్నారు. మార్చి నుంచి జూన్ వరకు అమలు చేస్తున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా అధికారులు 99 రోజుల యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. ప్రతి విభాగం లక్ష్యాలు, టైంలైన్లు, అమలు వ్యూహాలపై సీఎం సమగ్రంగా సమీక్షించనున్నారు. ప్రజలకు త్వరితగతిన ఫలితాలు అందేలా కార్యాచరణ ఉండేలా లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లుగా సమాచారం. తెలంగాణలో పరిపాలనకు మరింత వేగవంతం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో వివిధ శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం కానున్నారు. మార్చి నుంచి జూన్ వరకు అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్పై అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వనున్నారు. ఇప్పటికే శాఖల వారీగా అధికారులు 99 రోజుల యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేశారు. ప్రతి విభాగం లక్ష్యాలు, టైంలైన్లు, అమలు వ్యూహాలపై సీఎం సమగ్రంగా సమీక్షించనున్నారు. ప్రజలకు త్వరితగతిన ఫలితాలు అందేలా కార్యాచరణ ఉండాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక రూపొందించినట్లుగా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేసు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ రేసు కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్కు కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతినిచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతించారు.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఏసీబీ ఆయన ప్రాసిక్యూషన్ కేంద్రాన్ని కోరగా కొద్ది రోజుల కిందటే అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శాఖపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అరవింద్ కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. సంబంధిత ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతకం చేసినట్లుగా సమాచారం. ఇక ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్పై ప్రాసిక్యూషన్కు గవర్నర్ కొంతకాలం కిందటే అనుమతినిచ్చారు. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రాసిక్యూషన్కు గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతినిచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. నిన్న దానం నాగేందర్ కేసులో జరిగిన సుదీర్ఘ వాదనల తర్వాత నేడు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్పై విచారణ జరగనుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈరోజు తన ఛాంబర్లో విచారణ ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే వివేకానంద దాఖలు చేసిన పిటిషన్ను స్పీకర్ క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రధానంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియపై అందరి దృష్టి నెలకొంది. ఎమ్మెల్యే వివేకానంద తరపు న్యాయవాది కడియం శ్రీహరి అడ్వకేట్ను ప్రశ్నించనున్నారు. పార్టీ మారిన అంశంపై చట్టపరమైన నిబంధనలు, ఫిర్యాదులోని సాంకేతిక అంశాలపై ఇరుపక్షాల మధ్య వాదోపవాదాలు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో ఈ విచారణ ఫలితం ఏ విధంగా ఉండబోతుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. మరోవైపు నిన్న జరిగిన విచారణలో దానం నాగేందర్ కేసు కీలక మలుపు తీసుకుంది. పాడి కౌశిక్ రెడ్డి, ఏలటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై నిన్న సుదీర్ఘంగా విచారణ జరిగింది. అయితే పిటిషనర్ల తరపున సరైన ఎవిడెన్స్ సమర్పించలేదన్న కారణంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ విచారణను మార్చి 2వ తేదీకి వాయిదా వేశారు. దీంతో నేడు కడియం శ్రీహరి కేసులో వివేకానంద తరపు న్యాయవాదులు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తారో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏం జరగబోతుంది? మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీ, తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కూడా వ్యవహారం ఇప్పుడు కీలక స్టేజ్కు చేరుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ స్పీడప్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కూడా 8 మందికి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా విచారణ చేసిన నేపథ్యం కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ మారినట్లుగా కూడా ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో ఈ కేసుకు సంబంధించి వాళ్ళకు 8 మందికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు పైన సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దాంట్లో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన విచారణ కొనసాగుతా ఉన్నది. ఇక ఈ రోజు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా ఇప్పటికీ కడియం శ్రీహరికి సంబంధించి కూడా 2 సార్లు నోటీసులు పంపించడం జరిగింది. విచారణకు హాజరు కావాలంటూ కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లిన నేపథ్యం కావచ్చు, తాను ఇతర కార్యక్రమాల వల్ల బిజీగా ఉన్నట్టుగా కూడా ఆయన మరో లేఖ ద్వారా కూడా తెలపడం జరిగింది. ఈ రోజు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా విచారణ జరగబోతా ఉన్నది కాబట్టి ఆయన నేరుగా హాజరవుతారా, ఆయన తరపు లేదా అడ్వకేట్లకు సంబంధించి కూడా హాజరవుతారంతా కూడా ఉత్కంఠ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. ప్రధానంగా దీంతో స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా ఇప్పటికీ విచారణ కొనసాగిన నేపథ్యం కావచ్చు. దాంట్లో గతంలో ఆయన అడ్వకేట్లకు సంబంధించి కూడా పలు అంశాలను కూడా ప్రస్తావించారు. కడియం శ్రీహరికి సంబంధించి ఆయన పార్టీ మారలేదు, ఆయన కప్పుకున్న కనువ ఆ దేవునికి సంబంధించిన కనువ అలాగే కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ కలిసింది ప్రధానంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే అంటూ కూడా ఆయన వాళ్ళ అడ్వకేట్లకు సంబంధించి కూడా పలు అఫిడవిట్లను సమర్పించారు. దీంతో కేపీ వివేకానంద సంబంధించి కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఖచ్చితంగా కడియం శ్రీహరి పార్టీ మారారు, పార్టీకి సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయన ఏదైతే తన కూతురు సంబంధించి కూడా ఎంపీగా పోటీ చేసింది, అప్పుడు కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో వీడియో ఫుటేజ్ తో సహా వాళ్ళు
అఫిడవిట్ రూపంలో సమర్పించడం జరిగింది. ఈ రోజు ఏదైతే కేపీ వివేకానంద వర్సెస్ కడియం సిఆర్ సంబంధించి కూడా అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామిన్ జరగబోతా ఉన్నది. ఏ విధమైన ఆధారాలు సమర్పిస్తారు కడియం సిఆర్ తరపు నుంచి కూడా వాళ్ళు పార్టీ మారలేదు అన్నట్టుగా కూడా ఏ విధమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకంటే నిన్న దానం నాగేందర్ సంబంధించి కూడా విచారణ కొనసాగిన నేపథ్యం ఉన్నది. దాంట్లో ప్రధానంగా దానం తరపు అడ్వకేట్లకు సంబంధించి కూడా క్రాస్ ఎగ్జామిన్ చేసిన నేపథ్యం ఉన్నది. దాంట్లో పార్టీ సంబంధించి కూడా దానం నాగేందర్కి సంబంధించి కూడా పార్టీ మారలేదన్నట్టుగా కూడా అక్కడ ఆధారాలు లేవు. ఆధారాలు లేనట్టుగా కూడా నిన్న విచారణలో తేలిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే దానికి సంబంధించి కూడా పాడి కౌశిక్ రెడ్డి బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి కూడా వాళ్ళు ఖచ్చితంగా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు. దానికి సంబంధించిన నామినేషన్కి సంబంధించిన పత్రాలు కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు. బీఆర్ఎస్ లో కొనసాగుతూ ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఎంపీగా పోటీ చేయడం జరిగింది. సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ సంబంధించి కూడా అర్హత వేటు వేయాలంటూ కూడా ఆధారాలు సమర్పించారు. కాక దానం నాగేందర్ తరపు అడ్వకేట్లకు సంబంధించి కూడా నిన్న విచారణలో క్రాస్ ఎగ్జామిన్ సంబంధించిన జరిగిన అంశాల్లో వాళ్ళు ఆధారాలు సమర్పించలేదు కాబట్టి ఇక మార్చి 2వ తేదీకి సంబంధించి కూడా దాని వాయిదా వేశారు. ఇప్పుడు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్కి సంబంధించి కూడా ఏ విధమైన ఆధారాలు సమర్పిస్తారు. ఎందుకంటే గతంలో ఆయన విచారణకు సంబంధించి 2 సార్లు విచారణకు ఎదుర్కోలేని పరిస్థితి ఉన్నది. తాను పార్టీ మారలేదన్నట్టుగా కూడా ఏ విధమైన ఆధారాలు సమర్పిస్తారనే పైన కూడా ఈ రోజు క్లారిటీ రానున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇక ఇరువురికి సంబంధించి కూడా సస్పెన్స్ కొనసాగుతున్నది. దీంట్లో ఎవరిపైన వేటు పడుతుంది, ఎవరికి సంబంధించి కూడా పార్టీ మారలేదన్నట్టుగా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోబోతున్నారని కూడా ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయితే వస్తా ఉన్నది. కాబట్టి ఈ రోజు దానం స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్కి సంబంధించి కూడా విచారణలో ఎలాంటి అంశాలు వస్తాయనేది కూడా సాయంత్రం వరకు క్లారిటీ రానున్న నేపథ్యం అయితే ఉంది. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో గత 2-3 రోజులుగా బంగారం వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెద్దగా మార్పులు లేకపోవడంతో దేశీయ మార్కెట్లోనూ రేట్లు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,580గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,48,110గా నమోదైంది. ఇక వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతుంది. కిలో వెండి ధర 2,94,900గా ఉంది. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గండిపేట గ్రామంలో మహిళా సర్పంచ్కు అవమానం ఎదురైంది. తమ విధులకు ఉప సర్పంచ్ ఆటంకం కలిగిస్తున్నారంటూ సర్పంచ్ అనుష జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఛాంబర్కు వెళ్లే దారిలో ఉప సర్పంచ్ కాశీరాం అడ్డంగా కూర్చున్నారని, లోపలికి వెళ్లనీయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫోన్లో ఇతరులతో అసభ్య పదజాలంతో మాట్లాడుతూ తనను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టర్ ఆశీష్ సర్వాంగను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఒక మహిళా ప్రజాప్రతినిధి అని చూడకుండా దురుసుగా ప్రవర్తిస్తున్న ఉప సర్పంచ్పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Sigan.